ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబాగారు తన సందేశంలో తన బిడ్డలందరికీ కూడా ఒక చక్కటి వార్తను వినిపించబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబాగారు ఏమంటున్నారో తెలుసా? బిడ్డ, ఇది నీతో మాత్రమే నేను మాట్లాడాల్సినటువంటి ఒక రహస్యం. కాబట్టి నీవు మాత్రమే నేను చెప్పే ఈ మాటలను నువ్వు మాత్రమే వినాలి. కాబట్టి ఈ సందేశం ద్వారా ఈరోజు నేను నీకు ఒక మంచి విషయాన్ని చెప్పబోతున్నానమ్మా. మరి బాబా ఎందుకు ఇలా చెప్పబోతున్నారు? ఎందుకు అందరి ముందు వినొద్దని చెబుతూ ఉన్నారు బాబా అనేటువంటి సందేహం కొంతమందిలో వచ్చి ఉంటుంది కదా. దానికి తగ్గ కారణం కూడా ఈరోజు బాబాగారి సందేశంలో చెబుతారండి. అసలు బాబాగారు తన బిడ్డలతో ఏం చెప్పాలని అనుకుంటూ ఉన్నారు, బాబాగారు ఎందుకు రహస్యంగా ఈ సందేశాన్ని వినమని తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు, సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విందాం. బాబాగారి విధంగా అంటూ ఉన్నారండి. బిడ్డ, నీవు మాత్రమే ఈరోజు నేను చెప్పే మాటలను శ్రద్ధగా ఒంటరిగా వినమ్మా. నీవు చేసినటువంటి తప్పులు, అలాగే ముందు ముందు రోజుల్లో ఆ తప్పులను నువ్వు చేయకుండా నేను చెప్పే మాటలను విని జాగ్రత్తగా పాటిస్తావని ఈ సాయి ఈరోజు నేను ఒక సందేశం ద్వారా నీ ముందుకు వచ్చాను. కాబట్టి నా మాటలను తప్పకుండా ఆలకిస్తావు కదూ తల్లి. చూడమ్మా, ఈ నెలలో నీకు కొన్ని ఇబ్బందులైతే ఎదురవ్వబోతున్నాయి తల్లి. అయితే ఈ నెలలో నీకు ఏర్పడేటువంటి ఇబ్బందులు అవి ఎన్నో ఉన్నప్పటికీ వాటిని నువ్వు ధైర్యంతో అధిగమిస్తావని నాకు నీ మీద చాలా నమ్మకం ఉంది. బాబా ముందే ఎందుకు నాకు ఇలా చెప్పి నన్ను బాధ పెడుతూ ఉన్నారు మీరు అని అనుకోవద్దు. కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు ధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్తగా ఉండాలని ముందుగానే నా బిడ్డను నేను హెచ్చరించుకుంటున్నాను. అంతేగాని నిన్ను బాధ పెట్టాలనో భయపెట్టాలనో కాదు. బిడ్డ, ఇబ్బందులంటే అవేవో పెద్ద పెద్ద ప్రమాదాలని మాత్రం వ్యతిరేకంగా ఆలోచించవద్దు. ఆ ఇబ్బందులు ఏవైనా కావచ్చు, ఆర్థికపరమైనటువంటివి కానీ, లేదంటే కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా సరే చిన్నపాటి అనారోగ్య సమస్యలు రావడం కానీ, ఇలాంటి సమస్యలు నిన్ను కాస్త ఒత్తిడికి గురి చేసే విధంగా కొన్ని చిన్న ఇబ్బందులు అనేవి ఎదురవుతాయమ్మా. ఈ విషయాన్ని నేను నీకే ముందు చెప్పి నిన్ను జాగ్రత్త పరచాలనుకుంటూ ఉన్నాను బిడ్డ. ఇప్పటికే నువ్వు ఎన్నో సమస్యలను ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నావు. కానీ ఈ రోజుల్లో ఇంకొన్ని ఇబ్బందులు నీ ముందుకు రాబోతూ ఉన్నాయమ్మా. పరీక్ష పెట్టనివ్వు తల్లి. కాలం అనేది ఎన్ని పరీక్షలన్నా పెట్టనివ్వు. కానీ నీకేమిటి తల్లి బాధ? ఈ సాయి నీకు అండగా ఉన్నన్ని రోజులు నిన్ను ఏ ఇబ్బందులు కానీ సమస్యలు కానీ తాకలేవు. అలాగే ఎవ్వరూ కూడా నిన్ను బాధకు గురి చేసే విధంగా ప్రవర్తించరు. ఒకవేళ ప్రవర్తించినా వారి తప్పులను వారు తెలుసుకుంటారమ్మా. అలాగే తప్పును తెలుసుకోబోయే ముందుగా వారు చేసినటువంటి పనికి కాలం అనేది కూడా వారిని శిక్షిస్తుంది. ఇవన్నీ కూడా పక్కన పెట్టు. కొన్ని ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. అయినప్పటికీ నీవు మంచి విజయాన్ని సాధించబోతూ ఉన్నావు బిడ్డ. ఒక ఇబ్బంది ఎదురైతేనే కదా దాని వెనుక ఉన్నటువంటి విజయం అనేది ఎలా ఉండేదనేది నీకు అనుభూతిని కలిగిస్తుంది. ఆ తీయదనాన్ని నువ్వు తెలుసుకోగలవు. కాబట్టి చిన్న అడ్డంకులు రావడం వలన నిరుత్సాహపడవద్దని ముందే చెబుతున్నానమ్మా. త్వరలోనే నీ పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయి.
ఇక ఈ తర్వాత వచ్చే నెలలో నీ కుటుంబ కలహాలు, నీ మానసిక ఇబ్బందులు అన్నీ పూర్తిగా తగ్గిపోతాయమ్మా. ఈ నెల కొంచెం కష్టంగా ఉంటుంది అంతే. ఆపై వచ్చే నెలలో అన్నీ శుభాలే జరుగుతాయి. నువ్వు చేసేటువంటి ప్రతి పనిలో కూడా మంచి విజయాన్ని నువ్వు అందుకుంటావు బిడ్డ. అలా అందుకునేలా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, దగ్గరుండి నడిపించుకుంటాను. అలాగే నీకు చాలా మంచి సమయం అనే చెప్పుకోవచ్చు తల్లి. ఇది ముందే నీకు ఎందుకు చెబుతున్నానంటే బిడ్డ, నిన్ను బాధ పెట్టాలని కాదు తల్లి ఈ ఇబ్బందులున్నాయని చెబుతూ ఉన్నది. నీవు చాలా సున్నితమైనటువంటి స్వభావం కలిగిన వానివి. చిన్న మాట అన్నా కూడా, అలాగే చిన్న సమస్య ఎదురైనా సరే వెంటనే చాలా నిరుత్సాహపడిపోతావు, అలాగే బాధపడతావు, ఎక్కువగా భయపడతావు. కాబట్టి ఎన్ని భయాలు ఉన్నా, నీకు ఎన్ని సమస్యలు ఉన్నా కానీ తల్లి, నేను నీకు ధైర్యంగా ఉన్నానని ముందుగానే నీకు జాగ్రత్తగా నేను నిన్ను హెచ్చరించుకుంటూనే ఉంటాను. ఈ తండ్రి ఎప్పుడూ నీతోనే ఉన్నారన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దమ్మా. చెప్పాను కదా, ఎన్ని భయాలు ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా కానీ ధైర్యంగా నిలబడు, నేను నీకున్నాను. నీ మంచి కోరి చెబుతున్నటువంటి మాటగా దీనిని స్వీకరించు బిడ్డ. అన్ని ఆలోచనలు వ్యతిరేకంగా ఎప్పుడూ కూడా తీసుకోవద్దు. కొన్నిసార్లు నీకు ఎదురయ్యేటువంటి సమస్యల్లో నీవు చిక్కుకొని ఎటు కదలలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ బాబా చాలాసార్లు నీకు సహాయం చేశాడనే విషయాన్ని గుర్తించుకో. నీలో నాకు చాలా నచ్చేదేమిటో తెలుసమ్మా, ఏదైనా కానీ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతావు, అలాగే నిజాయితీగా బ్రతుకుతావు. ఎక్కువగా సమయాన్ని అస్సలు వృధా చేయడం నీకు అసలు ఏమాత్రం కూడా ఇష్టం లేదు. నువ్వు చేసే పనుల్లో, మాటల్లో అన్నింటిలో కూడా నిజాయితీ ఉంటుంది బిడ్డ. అలాగే నీ అలవాట్లను నువ్వు మార్చుకొని నీ పిల్లలకు కూడా క్రమశిక్షణ నేర్పడంతో చక్కగా మంచి జీవితాన్ని వారికి కూడా ప్రసాదించిన దానివవుతావు. ఇప్పటి వరకు నువ్వు చాలా ధర్మ మార్గంలో నడిచావు తల్లి. నీ పిల్లలను కూడా అలానే నడిపించు, వారికి క్రమశిక్షణ నేర్పించు. కాలక్రమాన నీకు ఎదురయ్యేటువంటి సమస్యల వలన ఈ మధ్య కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు నీ జీవితం దారి తీసింది కదా బేటా. దానిని నేను గమనిస్తూ ఉన్నానమ్మా. కాబట్టి దాని వలన నువ్వు ఎంతో చిత్ర విచిత్రంగా, అంటే లేనిపోని వ్యతిరేకమైన ఆలోచనలన్నీ కూడా చేయడం మొదలుపెట్టావు. నీ దరిదాపుల్లో కూడా లేనటువంటి సమస్యలు నీకు వచ్చాయని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు. కుటుంబ విషయాలు కూడా ఒడిదుడుకులైనటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అవసరమైనటువంటి సమయాల్లో ధనం లభించక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కదా బిడ్డ. అయినప్పటికీ బంధువులు, ఆత్మీయులు వీళ్ళందరూ కూడా కేవలం నీ దగ్గరకు అవసరాలకు మాత్రమే, ధనం కోసం మాత్రమే నీ వద్దకు వచ్చి చేయి చాపినటువంటి పరిస్థితి ఉంది, అవునా? కానీ నువ్వు బాధలో ఉన్నప్పుడు మాత్రం ఎవ్వరూ కూడా నిన్ను ఆదుకోలేదని ఆ దిగులు, బాధ కూడా నీలో ఎక్కువగా ఉంది. అయినా సరే నీవు మాత్రం కొంచెం కూడా తగ్గకుండా ఏకపక్షంగా నీకు నీవే సొంతంగా ఆలోచిస్తూ మంచి మంచి పనులు, మంచి నిర్ణయాలు తీసుకున్నావమ్మా. చాలా సంతోషంగా ఉంది బిడ్డ. నాకు చాలా మంచి సమాజంలో నీకు లేనటువంటి పేరును పొందావు. విమర్శలను, అలాగే మంచి మంచి గౌరవాన్ని నువ్వు పొందావు. కానీ నీకు మాత్రం కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈ మధ్య ఏర్పడటం వలన చాలా నిరుత్సాహపడుతూ ఉన్నావు కదా. ఇంత మంచిగా ఉన్నా, ఇంత నిజాయితీగా ఉన్నా నాకే ఎందుకు ఈ కష్టాలు అని ఆలోచిస్తూ ఉన్నావు కదా తల్లి. బాధపడవద్దు బిడ్డ, అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. నీవు ఏదైతే ప్రారంభించావో ఆ పనిలో నీవు అదృష్టాన్ని పొందబోతున్నావో బిడ్డ. అలాగే ఆ అదృష్టం వలన నీవు మంచి స్థితికి చేరుకోబోతూ ఉన్నావు. అలాగే నీ కుటుంబంలో ప్రతి ఒక్కరితో కూడా సంతోషంగా, ఆనందంగా ముందు ముందు రోజుల్లో చాలా గొప్పగా బ్రతకబోతూ ఉన్నావు. అవును తల్లి, ఈ సాయిని నమ్ము. నేను చెప్పిన ప్రతిదీ జరగబోతోంది. కాస్త
మరి కొద్ది రోజులు ఓపిక పట్టు, సహనంగా ఉండు. ఈ తండ్రి ఎప్పుడూ కూడా నీ పక్కనే ఉంటూ ఏదో ఒక రూపంలో నా సహాయాన్ని సైతం నీకు అందిస్తూ ఉంటానని మరీ చెబుతున్నానమ్మా. అలాగే నీవు కోల్పోయినటువంటి ఏదైనా చిన్నపాటి ధనం కావచ్చు, లేదంటే పదవి కావచ్చు, లేదా ఇంకేదైనా కావచ్చు, నువ్వు దేనినైతే పోగొట్టుకున్నావని బాధపడుతూ ఉన్నావో అవన్నీ కూడా తిరిగి నీకు తప్పకుండా ముందు రోజుల్లో నేను అందిస్తానని చెబుతూ ఉన్నాను బిడ్డ. నా బిడ్డకు మాట ఇస్తూ ఉన్నానమ్మా. అలాగే ఇంకా చెప్పాలంటే తల్లి, నీవు ఏకకాలంలో ఇబ్బందులు ఏవైతే ఎదుర్కొన్నావో అవన్నీ కూడా క్షణకాలంలో నేను నీ నుండి దూరం చేస్తున్నాను. అలాగే నీకు ఇంకా ఏదైనా కానీ నా మనసుకు అస్సలు ఏమాత్రం కూడా బాగోలేదు బాబా, చాలా బాధగా ఉంది అని నీ మనసులో దేని గురించి అయితే బాధపడుతూ ఉన్నావో ఆ బాధని సైతం నీ నుండి దూరం చేస్తున్నానమ్మా. మనసంతా కూడా ఏదో పోగొట్టుకున్న వానిలా ఎప్పుడూ కూడా గుబులు పడుతూ ఉన్నావు కదా. అలాగే నీ మనసంతా కూడా రకరకాల ఆలోచనలతో, బీభత్సమైనటువంటి వ్యతిరేకమైన ఆలోచనలతో నిండిపోయి ఉంటూ ఉంది. ఏది చేయాలన్నా కూడా భయానికి గురైపోతూ ఉన్నావు. ఇలా లేకుండా నీ మనసును ప్రశాంతంగా ఉంచుతానమ్మా. నీవు దేనిని చూసి భయపడుతూ ఉన్నావో, దేని గురించి ఆలోచిస్తూ భయాందోళనలకు గురవుతూ ఉన్నావో వాటన్నింటినీ కూడా నీ మనసు నుంచి పీకి పారేస్తాను. తల్లి, నీ బాబా నీకు మాట ఇస్తున్నారు. గొప్ప జీవితాన్ని నువ్వు పొందబోతూ ఉన్నావు. నువ్వు నీ కుటుంబం ఎంతో సంతోషంగా ఉండబోతూ ఉన్నారు. ఏది పట్టినా సరే బంగారం కాబోతోంది. ఆ విధంగా ఈ తండ్రి నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడమ్మా. ఎల్లప్పుడూ నీ పక్కనే నడుస్తూ నిన్ను మంచి దారిలో నేను నడిపించుకుంటూ ఉంటాను బిడ్డ. ఇక దేని గురించి దిగులు పడకు. నీ బాబా నీకు మాట ఇచ్చారు. అన్నీ అలానే సవ్యంగా జరిగి తీరుతాయి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలను ఆశీర్వదించారండి. ఇన్ని రోజులు తన బిడ్డల కష్టాలకు, వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలకు, వారు పడుతున్నటువంటి బాధలకు, వారు ఇప్పుడు ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటి ఎన్నో భయాందోళనలకు ప్రతి ఒక్క దానికి బాబాగారు సమాధానం తీసుకొచ్చేస్తూ ఉన్నారు. ఈ ఒక్క నెల కొంచెం కష్టంగా ఉంటుంది బిడ్డ, కాస్త ఓపిక పట్టు. వచ్చే నెల నుంచి నీకు ఎంత గొప్ప అదృష్టాన్ని ప్రసాదిస్తానంటే నువ్వు చేసిన ప్రతి పని కూడా అందులో విజయం సాధిస్తావని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారండి. అలాంటి విజయం ప్రతి ఒక్క బిడ్డని వరించాలని, ఆ తండ్రి ఆశీస్సులతో ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబా గారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.